సార్ రాహుల్ గాంధీ గారు జగన్‌తో టచ్‌లో వెళ్లారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే లండన్‌లో ఒక ప్రతినిధి, కాంగ్రెస్ ప్రతినిధి వెళ్లారు టచ్‌లోకి అంటున్నారు. ఎందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ జగన్ గారిని కలవాలనుకుంటున్నారు? ఎందుకు సార్ రీజన్ ఏంటి? అంటే రకరకాల పుకార్లు వస్తున్నాయి. మనం కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒకటేమో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ అయిపోబోతున్నాడు అవును. అనే ఒక పుకారు. తర్వాత ఆల్రెడీ బీజేపీ వాళ్ళు జగన్ టచ్‌లోకి వెళ్ళారు అని ఒక పుకారు. ఇప్పుడేమో కొత్తగా జగన్ టచ్‌లోకి రాహుల్ గాంధీ వెళ్ళాడు. తన ప్రతినిధిని లండన్‌కి పంపించి లండన్‌లో జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో రాహుల్ గాంధీ మాట్లాడాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. సో దీనికేమీ ఆధారాలు అయితే లేవు. కానీ ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. అయితే ఈ స్పెక్యులేషన్ వెనక పాజిబిలిటీ మనం డిస్కస్ చేయొచ్చు. అంతవరకు మనం కన్ఫైన్ అవ్వచ్చు. ఎందుకంటే అది జరిగిందా లేదు తెలియదు, కానీ జరిగి ఉండే అవకాశం ఉందా లేదా అన్నప్పుడు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, పర్మనెంట్ ఎనిమీస్ ఎక్కడ రాజకీయాల్లో ఉండరు. ఓకే. లేకపోతే చంద్రబాబు మోడీని ఎన్ని బూతులు తిట్టాడు, అమిత్ షా మీద రాళ్ళు వేయించాడు, మోడీని ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టనివ్వనన్నాడు, ఇవన్నీ చేశాడు కదా చంద్రబాబు. చివరికి పర్సనల్గా కూడా అటాక్ చేశాడు మోడీని. అతనికి ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ ఉంది, నాకు మనవడు ఉన్నాడు, నాకు ఇది ఉంది, అతనికి ఎమోషన్స్ లేవు, ఫ్యామిలీ లేవు, భార్యను వదిలేశాడు, ఇవన్నీ కూడా మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుజీ మోడీజీ అని వాళ్ళిద్దరు ఎట్లా స్నేహంగా ఉంటున్నారు అంటే రాజకీయాల్లో ఏదైనా పాసిబుల్. అలాగా కాంగ్రెస్ పార్టీ జగన్ని జైల్లో పెట్టించింది కదా, మరి జగన్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తాడంటే రేపొద్దున నా రాష్ట్రం కోసం నేను ఇస్తానంటాడు. ఒకప్పుడు ఇక్కడ కేసీఆర్ డైలాగ్ ఉండేది, నాకు తెలంగాణ ఇస్తానంటే అదేదో బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాను అనేవాడు కేసీఆర్. అట్లాగే జగన్ కూడా ఏమంటాడు, రేపొద్దున నాకు ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాను అనేది ఇప్పుడే కాదు, జగన్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. 2019 ముందు కూడా జగన్ ఏం చెప్పాడంటే, కేంద్రంలో ఏ పార్టీ మెజార్టీ రాకపోతే మనల్ని కానీ మద్దతు అడిగితే సో నేను మద్దతు ఇస్తాను ఆన్ కండిషన్ దట్ దే షుడ్ గివ్ ద స్పెషల్ స్టేటస్ అనేది జగన్ ఎప్పటి నుంచో చెప్పాడు. అందుకే నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, మనం అక్కడ డిసిసివ్ రోల్ ప్లే చేయొచ్చు అన్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మోడీకే బీజేపీకి ఇండిపెండెంట్గా గవర్నమెంట్ ఫామ్ చేసే 303 మెజార్టీ వచ్చేసింది. కాబట్టి ఇంకా జగన్ అవసరం లేదు వాళ్ళకి. చిన్న చిన్న అవసరాలు ఏమున్నాయి, దానికి తగినట్టు జగన్ కూడా రాష్ట్రానికి అవసరాలు కొంతమేరకు లాగగలిగాడు. అట్లాగే తను కూడా తన కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఉపయోగించుకున్నాడు వాళ్ళని. అందుకని 10 ఏళ్ళుగా బెయిల్లో ఉండగలుగుతున్నాడు అంటే కారణం బీజేపీ వాళ్ళు అనుగ్రహమే, లేకపోతే జైలుకి ఎప్పుడో పంపించే ఉండేవాళ్ళు. సో అందుకని బీజేపీతో జగన్ మంచిగా ఉండడానికి ఈ 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో వ్యక్తిగత కారణం, ఒకటేమో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి. లేకపోతే ఈ అప్పులు చేసి ఉండేవాడు కాదు, వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఉండేవాళ్ళు. అట్లాగే రాష్ట్రానికి కొన్ని రకాల నిధులు అవి తెచ్చుకోవడంలో కూడా జగన్ కొంతవరకు సక్సెస్ కాగలిగాడు. దీనికి కారణం వాళ్ళతో అనుకూలంగా ఉండడం. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే, నేషనల్ లెవెల్లో బీజేపీకి సొంత మెజార్టీ 272 రావాలి. 272 సీట్లు వచ్చే పరిస్థితి లేదనేది దాదాపు అన్ని సర్వేలు చెప్తున్నారు. ఓన్లీ బీజేపీ కొంతమందిని దించి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని ప్రచారం చేయించుకుంటున్నారు, బీజేపీకి ఇంకా మెజార్టీ వస్తుందని. అది పక్కన పెడితే ఇండిపెండెంట్గా ఉన్న సెఫాలజిస్టులు అందరూ కూడా బీజేపీకి ఓన్గా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసే 272 మ్యాజిక్ ఫిగర్ రాదు అని చెప్తున్నారు. అట్లాగే ఎన్డీఏ కూటమికి కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో స్ట్రాంగ్ పార్టీస్ ఎవరు లేరు. ఇటు తెలుగుదేశం ఉంది, అటు శివసేన షిండే వర్గం, తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, ఇలాంటివి తప్ప మిగతా అన్ని చిన్న చిన్న పార్టీలు. తమిళనాడులోనే 4-5 చిన్న పార్టీలు ఉన్నాయి, పిఎంకే లాంటివి, తర్వాత శశికళ కొడుకు పార్టీ, ఇలాగే చిన్న చిన్న ఉన్నాయి తప్ప మేజర్ ఇంపాక్ట్ చేసే పార్టీలు ఏవి కూడా ఎన్డీఏలో లేవు. అందుకని ఒక వెర్షన్ ఏంటంటే, రేపొద్దున బీజేపీకి అంటే ఎన్డీఏకి పూర్తి మెజార్టీ రాకపోతే చంద్రబాబుని ఎన్డీఏ కన్వీనర్గా చేసి ఈ ఇండియా కూటమిలో తర్వాత ఎన్డీఏలో లేని కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళకు కూడా 40-50 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళని అందరినీ తన వైపు రప్పించుకోవడానికి, లేదు ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలను కూడా తన వైపు లాక్కోవడానికి చంద్రబాబును ఉపయోగించుకోవచ్చు అని మోడీ ఆలోచిస్తున్నాడు అనేది ఒక వెర్షన్.
ఇప్పుడు ఏమైంది రివర్స్లో జగన్ వైపు రాహుల్ గాంధీ చూస్తున్నాడు. అంటే ఇండియా కూటమి కూడా ఇదే ప్లాన్లో ఉంటుందిగా. ఇప్పుడు ఎట్లాగైతే ఎవరికి మెజార్టీ రాదనుకో, రేపు ఇండియా కూటమికి ఒక 200 సీట్లు వచ్చాయనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వస్తే అప్పుడు ఇండియా కూటమిలోకి జగన్ని పిలుస్తారు, నువ్వు ఇండియా కూటమిలో చేరు, మాకు మద్దతు ఇవ్వు అని. జగన్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 లేకపోతే 12 10 ఎన్నో వచ్చాయనుకున్నాం, ఆ 10 వాళ్ళకి అవసరం అవుతుంది. ఇలాగ 10లు 5లు ఇవన్నీ కలెక్ట్ చేస్తేనే కదా వాళ్ళు. 1984 తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ కొయిలేషన్ గవర్నమెంట్లోనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్గా 84 తర్వాత ఎప్పుడు కూడా సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ ఈ దేశంలో ఇవ్వలేదు. సో కొయిలేషన్ మీదనే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కూడా నడిపింది. అంతకుముందు కూడా పివి నరసింహారావు ఉన్నప్పుడు కూడా కొయిలేషన్ మీదే నడిచింది. కాబట్టి మళ్ళీ అది సాధ్యం అవ్వదని గ్యారంటీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్గా ఒక 100 సీట్లు ఎంతో రాగలిగాయనుకో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ వాళ్ళని కమాండ్ చేయగలుగుతుంది. కాంగ్రెస్ నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎన్డీఏ నుంచి కూడా అప్పుడు కొంతమంది జంప్ అయ్యే అవకాశాలు ఉంది. అంటే ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎవరు ఎటువైపు జంప్ అవుతారో తెలీదు. ఎందుకంటే బీజేపీకి దేశవ్యాప్తంగా అనేక పార్టీలలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది. ఎందుకంటే బీజేపీ మిత్రుడు శత్రువు అని లేదు. ఏ రాష్ట్రంలో తను బలపడాలనుకుంటే ఆ రాష్ట్రంలో మిత్రుడైనా శత్రువైనా వాళ్ళని చీల్చేయడం, వాళ్ళని విధ్వంసం చేయడం, ఆ ప్లేస్లోకి తను వెళ్ళడం అనేది చేస్తుంది. మొన్నటి వరకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్తో బీజేపీ ఫ్రెండ్లీగా ఉండింది. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ని నాశనం చేసే దానికి బీజేపీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తుంది అనేది వినిపిస్తుంది. అట్లాగే జగన్తో మొన్నటి వరకు అక్కడ ఉన్నింది. ఇప్పుడు జగన్ని పక్కన పెట్టేసి చంద్రబాబుని తీసుకున్నారు. సో జగన్ని ఇప్పుడు ఎలక్షన్లో వేధించారు జగన్ పార్టీని. సో ఇలాగా బీజేపీకే ఏఐడిఎంకే కావచ్చు, ఇలా చాలా చోట్ల శివసేనని చీల్చారు, ఎన్సీపీని చీల్చారు. ఇట్లా అనేక చోట్ల తమ మిత్రపక్షాలని కూడా వాళ్ళు నిర్వీర్యం చేసే ఒక స్ట్రాటజీని ఇప్పటి నుంచో అమలు చేస్తున్నారు. ఇంకా తమకు నిజంగానే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద అయితే ఈడీలు, తర్వాత సిబిఐలు, ఎన్ఐఏలు, ఇవన్నీ ఐటీలు ఇవన్నీ ప్రయోగించి వాళ్ళని ఎక్కడికొక్కడ భయభ్రాంతం చేస్తున్నారు. కేజ్రీవాల్ లాంటి పార్టీని మనం చూస్తున్నాం కదా. కేజ్రీవాల్ని ఆ ఫండ్ తీసుకున్నాడు పార్టీకి అని చెప్పి ఇరికిచ్చి అతన్ని జైలుకి పంపించారు. హేమంత్ సోరెన్ను పంపించారు. ఇలాగ అనేక మందిని జైళ్ళల్లో పెట్టడం, లేదంటే విచ్ఛిన్నం చేయడం, ఈ స్ట్రాటజీ బీజేపీ అమలు చేస్తుంది. సో అందువల్ల దేశంలో ఉండే అనేక పొలిటికల్ పార్టీల్లో బీజేపీకి యాంటీ ఇది ఉంది. కాకపోతే విధి లేకుండా ఉన్నారు అంతే. ఇప్పుడు చంద్రబాబు ఏమన్నా ప్రేమతో పోయాడు బీజేపీ కూటమిలోకి ఎందుకు పోయాడు? ప్రేమతో పోలేదు కదా. ఆయనకి తెలుసు కదా, నా అరెస్టుకు వీళ్ళ గ్రీన్ సిగ్నల్ లేకపోతే జగన్ నన్ను అరెస్ట్ చేయడానికి చంద్రబాబుకు తెలియదా? అంటే తన అరెస్టుకు కారణమైన వాళ్ళతోనే తను పొత్తెందుకు పెట్టుకున్నాడు? విధి లేదు కాబట్టి. రాధాకృష్ణ పాపం అనేక సార్లు వాపోతూ రాశాడు కదా, ఆయన బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు, విధి లేకుండానే చంద్రబాబు పోతున్నాడు అనేది ఓపెన్గానే చెప్పారు. సో ఇలాగ విధి లేకుండా కలుస్తున్నప్పుడు రేపొద్దున ఇండియా కూటమిలో ఛాన్స్ వస్తే చంద్రబాబు కూడా జంప్ అవడానికి గ్యారంటీ ఏమీ లేదు. ఈవెన్ జగనే జంప్ అవుతాడని కాదు, చంద్రబాబు కూడా గుడ్ బై మోడీ అని చెప్పి ఇటు జంప్ అవడానికి కూడా గ్యారంటీ ఏం లేదు. కాబట్టి ఆ యాంగిల్లో రాహుల్ గాంధీ జగన్ని కాంటాక్ట్ చేసి ఉండే పాజిబిలిటీ అయితే ఉంది. జగన్ కూడా ఈ కండిషన్కి ఒప్పుకుంటే మేము ఇస్తామని ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పున్నాడు, మా అధికారం వస్తే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద అని. కాబట్టి జగన్కి కూడా ఇబ్బంది లేదు, ప్రత్యేక హోదా వాళ్ళు ఇస్తామన్నారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని జగన్ చెప్పచ్చు. అట్లాగే లోపాయికారిగా నా కేసుల విషయం కూడా మీరు చూసుకోండి అని అడగచ్చు. ఈ రెండు ఒప్పుకుంటారు, ఎలాగో వాళ్ళకి అవసరం కాబట్టి. ఒప్పుకున్నప్పుడు జగన్ ఇస్తాడు. కాబట్టి ఇందులో విచిత్రం అయితే ఏమీ లేదు.